కంటెంట్ క్రియేషన్ అండి. కంటెంట్ ఈజ్ ద కింగ్. సో రియల్ ఎస్టేట్ ఏంటి, కంటెంట్ ఏంటి అని మీరు అనుకోవద్దు. రియల్ ఎస్టేట్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్. సో మీ క్లయింట్తో ఏం మాట్లాడాలి, ఆయన పెయిన్ పాయింట్స్ ఏంటి, ఆ పెయిన్ పాయింట్స్ని ఎలా అడ్రస్ చేయాలి, ఆయన అబ్జెక్షన్స్ ఏంటి, ఆయన అబ్జెక్షన్స్ని ఎలా అడ్రస్ చేయాలి, ఆయన ఇంట్రెస్ట్స్ ఏంటి, ఆయన ప్రయారిటీస్ ఏంటి, ఆ ప్రయారిటీస్ని ఎలా అడ్రస్ చేయాలి, అలాగే మీ వెంచర్ ఏంటి, మీ వెంచర్కి ఉన్న కనెక్టివిటీ ఏంటి, అలాగే డెవలప్మెంట్ పాయింట్స్ అంటే యూఎస్పీస్, యూనిక్ సెలెక్ట్ పాయింట్స్ ఏంటి, వీటన్నిటికీ ఒక స్క్రిప్ట్ అయితే ఉండాలి. సో యూ షుడ్ ప్రిపేర్ యువర్ స్క్రిప్ట్స్ అకార్డింగ్ టు క్లయింట్ మెంటాలిటీ. సో ఎవ్రీ డే ఇది చేంజ్ అవుతూ ఉండాలి. న్యూ డెవలప్మెంట్స్ని బట్టి కూడా ఈ స్క్రిప్ట్ చేంజ్ అవుతూ ఉండాలి. ఇది నోట్ దిస్ పాయింట్, ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ టిప్. అందరూ నెగ్లెక్ట్ చేసే టిప్. ఏమనుకుంటారంటే రియల్ ఎస్టేట్ ఏంటి, కంటెంట్ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి. అండి, ఏ ఇండస్ట్రీకి అయినా కంటెంట్ ఈజ్ ద కింగ్. కంటెంట్ ఉన్న వ్యక్తి కింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే ఆ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు, ఆ కంటెంట్ క్రియేట్ చేయగల వ్యక్తులు. ఈ 5% ఆర్ 10% ఆఫ్ ద పీపుల్, కంటెంట్ క్రియేటింగ్ పీపులే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ మొత్తాన్ని శాసిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాచ్ చేయండి. సోషల్ మీడియాలో ఎలా ఉంటాయి వాళ్ళ మాటలు, బుల్లెట్స్ లాగా ఉంటాయి. మీరు యాంకర్ని తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ యాడ్ చేయించండి, అలాగే రియల్టర్ చేత రియల్ ఎస్టేట్ యాడ్ చేయించండి. రియల్టర్ చేసిన యాడ్కే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది, క్లోజింగ్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ దట్ కంటెంట్. సో రియల్ ఎస్టేట్లో కంటెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సో ఫర్ సచ్ గ్రేట్ స్టఫ్, ఫాలో రియల్ ఎస్టేట్ విత్ రవి ప్రకాష్.